ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని రఘునాథపాలెం మండలం డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ కాలనీకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో తాము ఉన్నామని అధికార కాంగ్రెస్ పార్టీ మాటలు గారడి చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ ఇబ్బందులను పట్టించుకొని త్వరగా సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి ఇది జరిగినప్పుడు వాళ్ళు సకల వైద్యాలు అనేది జరగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గబాలన పోయి రావడానికి కూడా ఒక దరిదాపు అనేది లేకుండా అయిపోతుంది. పిల్లల పరిస్థితి మహాదారుణంగా అవుతుంది. డే టైం అంటే ఎట్లో కింద మీద పడి ఆటోని చేసుకొని పోయి రాగలుగుతున్నారు కాబట్టి నైట్ టైం పరిస్థితి మహాదారుణం అవుతుంది. ఎడు చేసి వాళ్ళకి ఒక దరిదాపు చేసి రోడ్డుని ఇమ్మీడియట్లీ కల్పించి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి డెంగ్యూ ఆల్సో కేమ్స్ ఆఫ్ దిస్ ప్లేసెస్. సో గివింగ్ టు ఇమ్మీడియట్లీ రోడ్ వీఆర్ మస్ట్ వాంటెడ్ టు దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బెడ్రూమ్ ఇచ్చారండి, మా రోడ్లు అయితే ఇవ్వలేదు. మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్ తెరుస్తారు, ఆ బురదలు ఎట్లా పోతారు, ఆ గుంటలు ఎట్లా తీసారు చూడండి. మొత్తం ఆగ ఉంది. మాకైతే రోడ్లు కావాలి. ఈ 2-3 రోజులు వేపిస్తాను అన్నారు వచ్చి. మరి ఏది మేము కూడా చూస్తాం 3 రోజులు రాకపోతే ఇక్కడ ఉంటాం. మేమైతే వచ్చారు డబుల్ బెడ్రూమ్ రోడ్ ఎవడు ఇవ్వాలా? మరి మాకు రోడ్డు కూడా ఇవ్వరా? మాకు ఆడదాగా ఆపే సగం ఇచ్చి మొత్తం గుంటలు అయ్యారు. ఏమైనా పోవాలంటే డంపింగ్ అంత దూరం నుంచి పోవాలా? మాకు ఇబ్బంది అవుతుంది. రోడ్లు కావాలి మాకు. ఈరోజు మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ దగ్గర మన డంపింగ్లో ధర్నా జరుగుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్లో ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. రోడ్లు లేవు. రోడ్ల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి డబుల్ బెడ్రూమ్ వస్తువులు అందరు కలిసి ఉద్యమాలు చేసి రోడ్లు పెట్టించుకోవడం జరిగింది. దేవుడు వరం ఇస్తే పూజారి అడ్డపడ్డట్టు గవర్నమెంట్ రోడ్డు ఇచ్చింది. ఈడ వేసే కాంట్రాక్టులు మంచోళ్ళు కాక ఈడ రోడ్లు వేయట్లేదు. ఈ డబుల్ బెడ్రూమ్ పోయి రోడ్డు కాంట్రాక్ట్ మంచిగానే చేస్తాను కానీ యువతల పవన్ రెడ్డి ఆయన రోడ్లు చేయట్లేదు. మరి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి రోడ్లు ఎప్పుడు వేస్తారు? మరి రేపు స్కూల్స్ పరిస్థితి ఏంది? 2 సంవత్సరాల నుంచి బుడదలు తిరుగుతున్నాం. మరి ఈరోజు రోడ్లు శాంక్షన్ అయిన తర్వాత రోడ్లు వేయకపోతే మరి రోడ్లు ఎప్పుడు వేస్తారు? దీని మీదనే ఇవాళ ఇక్కడ ఉద్యమం చేయడం ధర్నా చేయడం జరిగింది. దయచేసి రోడ్డు ఎమర్జెన్సీ ఛాన్సాలి. మనకి హెల్త్ నుంచి వచ్చి ఆఫీసరు ఒక 3-4 రోజుల్లో వేయించుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఈయన వేళల్లో ఈసారి ఎవరు మాట్లాడలేదు. రోడ్లు అయ్యే వరకు కూడా ఏనే వంటలు చేసుకొని కూడా తింటామని అంటున్నారు. తింటాం కూడా, ఏనే ఉంటాం. రోడ్డు ఎవరికి కదిలే పని లేదు. రోడ్లు దయచేసి ఎమర్జెన్సీ రోడ్లు వేసి ఇక డబుల్ బెడ్రూమ్ వస్తువుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.